చల్లని సాయంత్రం వేళ అస్తమిస్తున్న సూర్యుడు నేచర్ని ఎంజాయ్ చేద్దామని చెప్పి చెరువు కడికి వస్తున్నాను నేను ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా వెనకాల చెరువు కనిపిస్తుంది చూసారా? ఆ చెరువు మాదేను. చెరువు వేస్తున్నాను అంటే అందులో ప్రజెంటు కట్ల శీలావతి ఈ చేపలు వేసాను అనమాట. ఎందుకంటే వనామి వేస్తుంటే పంటలు రావట్లా, బాగా లాస్ అయిపోతున్నాం. పేద వేస్తుంటే పేద చనిపోతుంది. అందుకని చెప్పని కట్ల శీలావతి చప్పనీళ్ళ పిల్ల ఖర్చు తక్కువతో కూడిన పని అని చెప్పని వేసాను. దాని గ్రోత్ కూడా చాలా స్లోగా ఉంది. ఇదే ఫస్ట్ టైం వేయడం. మనకైతే పెద్ద కల్చర్ తెలీదు. అలాగే యూట్యూబ్లో లేదంటే నేను టెక్నీషియన్స్ని కనుక్కుని చేస్తూ ఉన్నాను. చూడాలి మరి పంట ఏ విధంగా వస్తుంది ఏంటనేది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇదే మన చెరువు. కొంచెం వాటర్ తక్కువగా ఉన్నాయి, సమ్మర్ కదా, కాలువలు మొత్తం కట్టేశారు కాబట్టి వాటర్ తోడట్లేదు. మళ్ళీ కాలువలు వదిలిన తర్వాత వాటర్ తోడతాను, ఫుల్ రీడింగ్ చేస్తాను. అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, మూవీస్ చూసినప్పుడు పల్లెటూరుకి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయాలని. నేనైతే రోజు ఎంజాయ్ చేస్తాను మా పల్లెటూరులో. సిటీకి వచ్చినప్పుడు కూడా బాగుంటుంది, సిటీ కల్చర్ కూడా బాగుంటుంది. కాకపోతే సిటీలో ఎంతైనా కానీ కొంచెం కలుషితమైన గాలి, వాతావరణం కొంచెం కలుషితంగా ఉంటుంది. పల్లెటూరులో మాత్రం అలా ఉండదు కదా. కాకపోతే చాలా టైం పాస్ అవుతుంది. పొద్దున్నే మేత వేసుకోవడం, చెరువు గడికి రోజుకు 2-3 సార్లు రావడం, చల్లని గాలి, మంచి వాతావరణం. చూస్తున్నారు కదా చెరువులు, చెరువుల్లో పెరిగే చేపల్ని అప్పుడప్పుడు వలేసి చూసుకోవడం. ఈసారి వలేసినప్పుడు నేను మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇది కృష్ణా నది. మనం ప్రకాశ బ్యారేజ్ నుండి వచ్చే కృష్ణా నది ఇది. చూడండి చాలా కూల్గా ఉంది. వరద వచ్చినప్పుడు కానీ, ఫుల్గా పోటీ వచ్చినప్పుడు కానీ దీని ఉగ్ర రూపం చూడాలి, చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు మాత్రం చాలా కూల్గా ఉంది. సన్ రైజ్ కూడా చూడండి, చూడడానికి చాలా బాగుంది కదా లొకేషను. ఇప్పుడు చూశారు కదా కృష్ణానదిలో వాటరు. ఆ వాటర్ని మనకు ఈ మోటార్ సహాయంతో మన చెరువులోకి తోడతాం అనమాట. అది ఎప్పుడు పీతలు కానీ, వనామి కానీ, టైగర్ కానీ వేసినప్పుడు. ఇప్పుడు మనం ప్రజెంట్ సప్నీలు చేపేసాం కాబట్టి ఈ మోటార్ ఇప్పుడు ప్రజెంట్ రెస్ట్లో ఉంది. మనం సప్నీలకి వేరే మోటార్ నుండి వాటర్ తోడుతున్నాం. అది అటువైపు ఉంది. కాలువ వచ్చినప్పుడు మాత్రం ఆ కాలువ నీళ్ళు తోడతాం. ఇప్పుడు ప్రజెంట్ కాలువలు కట్టేశారు కాబట్టి మనం వాటర్ తోడట్లేదు. అందుకని వాటర్ చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. కానీ వచ్చే నెలలో కానీ వాటర్ వచ్చినప్పుడు చెరువులో తోడతాం. చూస్తున్నారు కదా, ఇదే నా ప్యాలెస్. వర్షం వచ్చినా కానీ, ఎండ వచ్చినా కానీ ఇందులోనే ఉంటాను. చాలా కూల్గా, చల్లగా ఉంటుంది. ఎండాకాలం కూడాను. చెరువుకు సంబంధించిన మెటీరియల్స్ మొత్తం ఇందులోనే ఉంటాయి. చూసారుగా ఫ్రెండ్స్, ట్రాఫిక్ జామ్లు ఉండవు, కలుషితమైన వాటర్ ఉండదు, స్వచ్ఛమైన గాలి, విశాలంగా చూస్తున్నారు కదా, విశాలంగా చుట్టూ విశాలంగా ఉంటుంది. మంచి సూపర్ ప్రకృతి గాలి పీల్చుకుంటూ నేచర్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే టైం పాస్ అయిపోతూ ఉంటుంది. పొద్దున్న 1 గంట, సాయంత్రం 1 గంట శుభ్రంగా రావడం, చెరువు కాడికి మేత వేసుకోవడం, చేపలు కనిపిస్తే చూడడం, సరదాగా. ఓకే ఫ్రెండ్స్, చల్లని వాతావరణం చూసారా, బ్యాక్ సైడ్ కొబ్బరి చెట్లు మామూలుగా ఉంటుంది.